వంట చేయాలనిపించటం లేదా? ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఆ రెసిపీస్ని చూడాలనుకుంటే చివరి దాకా ఖచ్చితంగా వాచ్ చేయండి. ముందుగా 2 బౌల్స్ తీసుకోండి. అందులోకి ఒక పిడికెడు కార్న్‌ఫ్లేక్స్‌ని యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన మరియు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఫ్రూట్స్, డ్రై నట్స్ కూడా యాడ్ చేశాను. ఇందులోకి నేను హేజల్‌నట్స్, క్రాన్‌బెర్రీస్ మరియు పిస్తా, బాదాం, క్యాష్యూ, రైజిన్స్, వాల్నట్స్, డేట్స్ ఇలా నాకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అన్నీ వేశాను. మీరు కావాలంటే మీకు నచ్చిన విధంగా అన్నీ యాడ్ చేసుకోండి. ఏదైనా అతిగా తినడం మంచిది కాదు. అందుకని నేను ఒక్క బౌల్కి 3 చొప్పున డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ ఉదయాన్నే తినడం వల్ల ఆ రోజుకు సరిపడా విటమిన్స్, మినరల్స్ రోజంతా శరీరానికి అందుతూ ఉంటాయి. అంతేకాకుండా వీటిలోని ఎసెన్షియల్ ఆయిల్స్ స్కిన్ గ్లోగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇందులో నేను ఒక అరటిపండు, కొద్దిగా యాపిల్ ముక్కలు మరియు కొన్ని దానిమ్మ గింజలు యాడ్ చేశాను. మీరు కావాలంటే మీకు నచ్చిన మరియు మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్లో సాధారణంగా ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీరు సన్నగా అవ్వాలి కానీ రోజంతా హెల్తీగా ఉండాలి అనుకుంటే ఇటువంటి డైట్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇటువంటి డైట్ తినడానికి మాత్రమే కాదు, ఆడవారికి కూడా ఎంతో సహాయంగా ఉంటుంది. ఎందుకంటే వంట చేసే పని ఉండదుగా. ఫ్రూట్స్లోనూ మరియు డ్రై ఫ్రూట్స్, నట్స్లో ఉండే స్వీటు న్యాచురల్గా సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రాగా హనీ లేదా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను కాచి చల్లార్చిన పాలను ఒక కప్పుకు 100 ml దాకా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇటువంటి హెల్దీ అండ్ క్విక్ రెసిపీని మీరు వంట చేయకుండానే వీక్ డేస్లో కానీ వీక్ ఎండ్స్లో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అందుకే ఇటువంటి రెసిపీస్ని చూడాలనుకుంటే మీరు నా ఛానల్ని షేర్ చేయండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీరు ట్రై చేసి మీ కామెంట్ను తప్పకుండా నాకు పంపించండి.